న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మినీ మహా సంగ్రామంలా మారింది ఎన్నికల వాతావరణం. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ ప్రెస్టీజియస్గా తీసుకుంది ఈ ఎన్నికల్ని. మళ్ళీ ఓటర్లను వంచడానికి అన్ని రాజకీయ పార్టీలు రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీ టార్గెట్ ఆ నోట ఈ నోట వింటున్న మాట 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేయాలి ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం అని చెప్పి. ఇంత ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ సంబంధించిన ఒక రకమైన అభిప్రాయం ఏంటంటే రాజకీయ మేధావుల్లో ఇది రాజకీయ నిరుద్యోగులకు రీహాబిలిటేషన్ సెంటర్గా మారింది, రాజకీయ కాందీసీకులకు ఒక సంరక్షణ కేంద్రంలా మారింది ఈ తంతుని చూస్తూ ఉంటే అన్నది రాజకీయ మేధావుల్లో వినిపిస్తున్న ఒక రకమైన వాదన. ఈ నేపథ్యంలోనే ఈ చర్చ సాగుతుంది. ఈరోజు మా విశాఖపట్నం స్టూడియోలో బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమిరాజు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవిందు, కర్ణం ధర్మశ్రీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత, మరి కొద్దిసేపట్లో మాజీ మంత్రి బాలరాజు జాయిన్ అవుతారు. ఇప్పుడు మన ముందు చర్చ ఒక సింపుల్ ప్రశ్నతో సోమిరాజు మీతోనే స్టార్ట్ చేస్తాను. అన్ని రాజకీయ పార్టీలు అంత ప్రెస్టీజియస్గా ఈ ఎన్నికలు తీసుకోవాల్సినంత అవసరం ఉందా? రాజకీయ ఉద్దండులుగా పేరు తెచ్చుకున్న మీరు విశాఖపట్నంలోనే ఉండి మీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మరి ఇక్కడే మకాం వేశారు, వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ముందు ఫస్ట్ మీరు కొన్ని విషయాల్ని విత్డ్రా చేసుకోవాలి. మీరు మాట్లాడే భాషని సవరించుకోవాలి. ప్రజల్ని మోసం చేస్తున్నారు, మళ్ళీ చీట్ చేస్తున్నారు అనేటువంటి భాష ఏదైతే ఉపయోగించారో దయచేసి అది అంత మంచి భాష కాదు. రాజకీయాల్లో ఎన్నికలు అనేవి సహజం. ప్రతి సందర్భంలో కాన్స్టిట్యూషనల్గా ఎలక్షన్ కమిషన్ దీన్ని డిక్లేర్ చేస్తుంది. అవసరం లేదు ఈ ఎలక్షన్స్ అనేటువంటి ఒక భావంతో ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని అంత మంచి అభిప్రాయం కాదని. అంటే ఎమ్మెల్సీ అంటేనే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్తున్నారు అన్నదానికి మనకు ఆ కాంటెక్స్ట్ లోనే వాడిన పదం కాంటెస్ట్. ఓకే, నేను కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. 2 సంవత్సరాలు అయింది. 3 సమావేశాల్లో పాల్గొన్నాను. సహజంగా ఈ కౌన్సిల్ చాలా అర్థవంతంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైన అంశాలని ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటువంటి విషయాల్ని చాలా సాకల్యంగా కూలంకషంగా చర్చించేటువంటి ఒక వేదిక అది కౌన్సిల్ అనేది. అలాంటి ఎన్నికల్ని మీరు దయచేసి మరొకసారి పరిశీలన చేయండి. కౌన్సిల్ ఏం జరుగుతుంది? ఒకటి, అసలు కౌన్సిల్ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళు వెళ్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, ప్రభుత్వానికి ప్రయోజనం ఏంటి, ప్రభుత్వం పతనానికి ఏదైనా కారణం అవుతారా వీళ్ళు? ఈవేళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు కానీ, టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు కానీ, ఏదైతే లోకల్ బాడీస్తో ఎంపిక అవుతున్నటువంటి ఎన్నికలు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అన్ని పార్టీల్లో సీనియర్స్ ఉంటారు, చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు. తెలుగుదేశంలో అనంతపురం నుంచి డిఫీట్ అవ్వచ్చు, మళ్ళా వారి అభ్యర్థిని లోకల్ బాడీస్లో ఎంపిక చేసుకున్నారు. అలానే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి. చౌదరి గారు తెలుగుదేశం, నేను బీజేపీ, మా యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చక్కగా అందరినీ గైడ్ చేస్తారు. చాలా విషయాల్ని కూలంకషంగా చర్చించేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే కౌన్సిల్లో నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కానీ సభ జరగనివన్నటువంటి పరిస్థితి ఉంది ఈవేళ అసెంబ్లీ. అంత మాత్రం దాన్ని వేస్ట్ అని నేను అన్నాను. మీరు అంటున్నారు ఇది వేస్ట్ అని. ఇది వేస్ట్ కాదు, ప్రజాధనం దుర్వినియోగం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి నన్ను కూడా ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వండి. మీ ప్రధానమంత్రి కూడా, అంటే మన ప్రధానమంత్రి కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ఈ కౌన్సిల్ అవసరమా అనే అభిప్రాయంతో ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీన్ని ఉంచాలా వద్దా అనేది మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి అని చెప్తున్నారు. అంటే ఆ అభిప్రాయంతో నరేంద్ర మోడీ కూడా ఉన్నారా లేదా? చాలా విషయాలు చాలా సందర్భాల్లో కొన్ని ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినటువంటి అంశాలని ఒక ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది అని నేను చెప్పలేను. ఇది కాంగ్రెస్ పెట్టింది, కంటిన్యూ చేస్తాం. తెలుగుదేశం చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఆ డిబేట్ వేరుగా పెడదాం.
అవసరమా కాదా అనే దాన్ని డిబేట్ వేరుగా పెడదాం. కానీ ఈరోజు ఈ యొక్క సభ అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని దయచేసి ఉపసంహరించుకోండి. రైట్, మీరు నా అభిప్రాయం ఎక్కిపోయి రాజకీయ నిరుద్యోగులకు ఇది రిహాబిలిటేషన్ సెంటర్ గా మారుతూ ఉంది క్రమంగా అన్న అభిప్రాయంతో వైసీపీ ఏకీభవిస్తుందా లేదా? యాక్చువల్గా ఏంటంటే గతంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో ఎగువ సభ దిగువ సభ అని పెట్టి శాసనమండలి శాసనసభ అని పెట్టి రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్రంలో గవర్నరింగ్ వ్యవస్థ అప్పుడు ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రాజ్యసభ దేశవ్యాప్తంగా రాజ్యసభ అనేది అవసరం ఉంటుందేమో కానీ రాష్ట్రాల్లో అయితే ఈ శాసనమండలిది ఇప్పుడు ప్రజెంట్ ఆర్థికపరమైనటువంటి భారాలు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కూడా ఆలోచించుకుంటే అయితే ఈరోజు ఒక మేధావులు ఎగువ సభ అనగానే శాసనమండలి ఉన్నటువంటి ఎమ్మెల్సీ సభ్యులందరూ కూడా లోతుల్లోకి చరిత్రలోకి వెళ్ళకుండా మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్పండి. దీనివల్ల లాభమా నష్టమా ఇప్పుడు జరుగుతున్న తీరు తంతు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాజకీయ వ్యవస్థలో మేధావులు ఉండవలసినటువంటి వ్యవస్థ అది. ఇప్పుడు మేధావులు వెళ్తున్నారా? పెద్దలు ఇప్పుడు మేధావులు వెళ్తున్నారా? వెంకటేశ్వర గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించలేని వ్యక్తులు ఈ రోజు అభ్యర్థులు అవుతున్నారు. మేధావులు ఉండవలసిన అంటే ప్రభుత్వానికి ఎవరికైతే మంత్రి చేయాలో వాళ్ళు ఆ వ్యక్తిని ప్రపోజ్ చేసి అటు దొడ్డిదారిన మంత్రి పదవులు తీసుకోవడానికి దీనికి ఒక వేదికగా మార్చుకుంటున్నారు. అందరినీ మేధావులు అని అనలేం కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు మేధావులు అన్నారు. వీర్రాజు లాంటి పెద్దలు కానీ లేదంటే ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి వాళ్ళు కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళ తాలూకా మేధావితనాన్ని ఈ శాసన మండలి అది అక్కడికి వస్తున్నా. శాసన మండలి అవసరం లేదంటే ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం ఈ శాసన మండలి వ్యవస్థని రద్దు చేస్తేనే రాష్ట్రాలకు ఆర్థిక భారం ఉండదనేది మా తాలూకు ఉద్దేశం. కానీ వ్యవస్థ నడుస్తుంది, నడిపించే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేయడం కోసం పెట్టినటువంటిది ఎన్టీ రామారావు గారు రద్దు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు తెలియక పెట్టారా దీన్ని? ఆయనే పునరుద్ధరించారు దీన్ని, అన్ని పార్టీలు సమర్థించిన రెడీ టు యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆ రోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఎప్పుడైతే అధికారంలో లేదు కొంత అవకాశాన్ని కల్పిద్దాం అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఆర్థిక భారం కాబట్టి ఈ వ్యవస్థ అంత ఉపయోగకరం. ఎటువంటి వ్యక్తులు వెళ్తున్నారు అని చెప్పి అది అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి శాసన మండలి ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్లు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్రీగా ఉందని వేయడం, ఇప్పుడు ఏంటంటే వాటిని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు. అప్పుడు నిన్న కూడా ఇండివిజువల్గా వేసాను, మాకు ఏ పార్టీ సంబంధించిన ఒకరిద్దరు రావడం అలా జరుగుతుంది. మా తాలూకు ఏంటంటే మా పార్టీ ఎజెండాలో మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకులే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ నుంచి పార్టీ పరమైనటువంటిది రాజకీయ పార్టీలకు అనుగుణంగా కాకుండా రాజకీయేతర దీని కింద ఉంటే మంచిది కాబట్టి అని పట్టభద్రుల దీనిలో మాత్రం మేము పెట్టట్లేదు అభ్యర్థిని. యాక్చువల్గా అయితే రైట్ సోమిరాజ్ గారు, యాక్చువల్గా ఒక న్యాయ నిపుణుడు వెళ్ళాలి, ఒక శాస్త్రవేత్త వెళ్ళాలి, ఒక సామాజిక శాస్త్రవేత్త వెళ్ళాలి. ఇటువంటి నిపుణులు కాకుండా ఎటువంటి వ్యక్తులు ఇప్పుడు పంపిస్తున్నారు శాసన మండలిలోకి అని చెప్పి ఒక సూటిగా ఒక నిజాయితీగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? నిజాయితీగా నిర్భయంగా నేను ఈవేళ భారతీయ జనతా పార్టీ ఎవరైతే అభ్యర్థిని పెట్టిందో విద్యావేత్త, అతను చిన్ననాటి నుంచి క్రమశిక్షణగా మెలిగినటువంటి ఒక భారతీయ ఏబీవీపీలో పనిచేసినటువంటి నాయకుడు అతను. అలానే ఆయన తండ్రి ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక పేరెన్నిగన్న ఒక ఉద్యమ నేత పివి చలపతిరావు కుమారుడు అతను. అతను స్వదేశీ ఉద్యమంలో ఈవేళ ఎవరైతే రామ్దేవ్ బాబా ఉత్పత్తులు పెట్టి మల్టీనేషనల్ కంపెనీని గడగడలాడిస్తున్నాడో అలాంటి ఉద్యమంలో ఉన్నటువంటి నేత మాధవ్. ఎక్కడైనా మీరు ఇలాంటి సభల్లో వైసీపీ కూడా కొన్ని చోట్ల కంటెస్ట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో వాటిలో రాయలసీమలో కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు కూడా మంచి వాళ్ళని, విద్యావేత్తల్ని, ఎన్జిఓ లీడర్స్ని, అలాగే తెలుగుదేశం విద్యావేత్తల్ని, ఎన్జిఓ లీడర్ని, ఇలాంటి వాళ్ళని అనేకమైన ప్రాంతాల్లో కంటెస్ట్ చేయిస్తున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే తప్పకుండా ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళైతే పనిచేయని వాళ్ళ
ఇవాళ బీజేపీ తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తులు వాడికి ఏమాత్రం మోరల్స్ లేవనా మీ అభిప్రాయం? అలాంటి మీరు ఈ గ్రాడ్యుయేట్స్, ఈ టీచర్స్ ఈ ఎన్నికల్లో తప్పకుండా క్యారెక్టర్ ఉండి, నిజాయితీ ఉండి, పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులనే ఈ ఎన్నికల్లో ఎంపిక చేస్తారు. బాలాజీ గారు, నా అభిప్రాయం ఏంటంటే, చాలా మంది రాజకీయ వర్గాల అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తూ ఉంటే ఎటువంటి వాళ్ళు వెళ్తున్నారు ఎమ్మెల్సీగా అని అంటే, రాజకీయ కాంగ్రెసీకులకు ఒక సంరక్షణ కేంద్రంగా మారింది కౌన్సిల్ అనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న అభిప్రాయం. ఈ అభిప్రాయం మీరు ఏకీభవిస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది, హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అర్హతను బట్టి నిర్ణయం చేసేది ప్రజలు, ఓట్లు వేసేటటువంటి ఓటర్స్. కాబట్టి ఇది చాలా కీలకమైన ఎన్నికని నేను భావిస్తున్నాను. ఎగువ సభ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా ఎగువ సభ కాన్సెప్ట్ ఒక మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి. ఒక రకరకాల, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి బిల్ తీసుకొచ్చింది. టీడీపీకి సంబంధించిన సభ్యులు దానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇటువంటి ఎగువ సభల్లో అన్ని రంగాలకు సంబంధించిన మేధావులు ఉంటారు కాబట్టి, విద్యారంగానికి సంబంధించిన మేధావులు ఉంటారు కాబట్టి, నాకు సునిశ్చితంగా డీప్గా దాంట్లో విశ్లేషించి ప్రభుత్వానికి సజెషన్ చేయాలి. కానీ విద్యారంగానికి సంబంధించిన నిపుణుడు కాకుండా ఒక రాజకీయ నిరుద్యోగిని అక్కడ తీసుకుని అక్కడ కూర్చోబెడితే జరిగే ప్రయోజనం ఏంటి అన్నది నా అభిప్రాయం. అంటే మేధాశక్తిని నిరూపించుకునేది రెండు రకాలు. ఒకటి స్వతహాగా తనకుండే భావాల్ని వ్యక్తీకరించడం, రెండవది తను చేసేటువంటి పని ద్వారా కూడా తన తాలూకా మేధాశక్తిని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే విద్య ద్వారానో, చదువు అనేది చాలా అవసరం. బట్ సర్టిఫికేట్ ఉండటము, క్యారెక్టర్, ఇవన్నీ కూడా క్యారెక్టర్ కూడా చూడాల్సిన అవసరం. ఎగువ సభ అని అంటే అక్కడ రాజ్యసభ కానీ ఇక్కడ కౌన్సిల్ కానీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి సూచనగా సలహాలు ఇచ్చేటువంటి ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాలు తయారు చేసే దాంట్లో కీలకమైన పాత్ర పోషించాలి. అనేక మందిని మనం రిఫర్ చేస్తుంటాం. ఈరోజు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌస్ లచ్చన్న గారు, ఇటువంటి పెద్దలందరినీ కూడా మనం రిఫర్ చేసుకుంటున్నాం అని అంటే స్వార్థం వీడి తమ భావాల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టసభల్లో శాసనాలు తీసుకురావడానికి ఉపయోగపడే వ్యక్తులు. అటువంటి వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అమర్త్య సేన్ సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలి అనుకోండి, లేకపోతే లోక్సభలో అమర్త్య సేన్ ఆర్థికవేత్తకి ఒక టికెట్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థలో అమర్త్య సేన్ గెలిచి లోక్సభలో కూర్చునే పరిస్థితి ఉందా? అతనికి పెద్దల సభలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా కూర్చోబెట్టి అటువంటి వ్యక్తులు వెళ్తున్నారా ఈ రోజు ఎగువ సభలకు అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. కూర్చోబెట్టడం ఒకటి, రెండవది తమకున్నటువంటి పార్టీ బలాబలాల మీద వ్యక్తులను నిర్ణయం చేసేటటువంటిది ఒకటి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల్ని చాలా వరకు ఇప్పటివరకు రాజ్యసభలో చూసినట్టు వ్యక్తులు కొంతమంది అయితే మాత్రం తమకున్న రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ నామినేట్ చేసేటువంటి వ్యక్తులు కానీ, ఏ రంగాల్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అందులో నిష్ణాతులు ఉన్నారో వారికి నియమించడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులను పెట్టి ఇప్పుడు మనం కౌన్సిల్ ఎన్నికల్లో చూస్తున్నాం. ప్రజా సంబంధాలు లేకుండా కేవలం అంటే నామినేషన్ వేయటమే పరమావధిగా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సంబంధాలు లేవు, పార్టీలతో సంబంధాలు లేవు, లేకపోతే ప్రజల తాలూకా సమస్యల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు. పోనీ అటువంటి వ్యక్తులు పదవుల్లోకి వచ్చిన తర్వాత, పోటీ చేసిన తర్వాత గెలుపు అనేటటువంటిది ప్రజల మీద ఆధారపడి ఉంది. అటువంటి వ్యక్తులు ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత లేదా పదవుల్లోకి వచ్చిన తర్వాత విధానాలని, ఆలోచనని మార్చుకుని ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారు అని అంటే అది కూడా చాలా వరకు కొరవడిందనే నేనైతే భావిస్తున్నాను. రైట్. నా అభిప్రాయంతో కొంత ఏకీభవిస్తారు మీరు కూడా. ఇంచుమించు ఒక రాజకీయ పార్టీ కాదు, ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు కలిసి మొత్తానికి ఆ కౌన్సిల్ ఎగువ సభ యొక్క లక్ష్యాన్ని తూట్లు పొడిచారన్నది పొలిటికల్ సర్కిల్ ఉన్న అభిప్రాయం. పిల్లగా చెప్పండి, ఒక మేధావి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎగువ సభలో కూర్చోబెట్టాలి అన్న సర్చింగ్ అనేది హానెస్ట్గా జరుగుతుందా రాజకీయ పార్టీల్లో? 99% జరుగుతుంది, 1% ఎక్కడ మైనస్. నిజాలు మాట్లాడండి సార్. ఒక్కటే సార్, మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు పివి నరసింహారావు రాజ్యసభలో కూర్చోబెట్టారు. అది మంచి జరిగిందా, దేశానికి జరిగిందా? మీరు ఏకీభవిస్తున్నారో చెప్పండి. మన్మోహన్ సింగ్ సార్, ఏ పార్టీ ఎవరండి? అలాగే ఈ రోజు ఎమ్మెల్సీ వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పుడు మా సోదరు ధర్మశ్రీ చెప్పారు, అన్న నందమూరి తారక రామారావు వాళ్ళ నాడు రద్దు చేశారు, గుర్తు తెచ్చుకోండి. దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది ఎవరు? ఆచర్య వదిలేశారు మీరు. ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ మళ్ళీ ప్రవేశపెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మా సోదరులిద్దరు కూడా ఆ రోజు ఎమ్మెల్యేలే, నేను కాదు. కానీ ఆ రోజు వీళ్ళుండగానే ఎమ్మెల్సీలో ఆ రోజు బిల్లు పెట్టారు. ఆ రోజు ఎందుకు అప్పొచ్చేయలేదు? ఈ రోజు మనకంటే పబ్లిక్ చాలా తెలివైన వారు. గ్రాడ్యుయేట్ సార్, ఒక్క నిమిషం, డిగ్రీ చదువుకునే వాళ్ళు ఒక అవగాహన ఉంటుంది.
గ్రాడ్యుయేట్ ఈ రోజు ఒక అమాయకుడే ఈ రోజు చెప్తున్నాడు, ఒక సామాన్యమైన కూలీ చెప్తున్నాడు. అవేర్నెస్ పెరిగింది, పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. రైట్ పిలాగోవింద్ గారు, అదే ఒక ఈ రోజు 100% అభివృద్ధిని చూస్తారు సార్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు మన కాంగ్రెస్ పార్టీకి అంత గుణపాఠం చెప్పారు? నా అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్తున్న జవాబు ఏంటి? పిలాగోవింద్ గారు, 100% మేధావులు రైట్ సోమిరాజ్ గారు, యాక్చువల్గా ఈ ఎలక్షన్ లో ఇంకా అజెండాకి వస్తాము. అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే రైల్వే జోన్ సంబంధించి అంశం ప్రధాన అజెండాలో అన్ని రాజకీయ పార్టీలు పెట్టారు. ఈ విషయంలో రైల్వే జోన్ ఇస్తాము అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి బీజేపీకి ఉందా? 100% రైల్వే జోన్ ఇస్తాం. 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా. 3 సంవత్సరాలు కాదు సార్, చాలా ఇష్యూస్ 40 సంవత్సరాల నుంచి. పోలవరం 1940 ఇష్యూ. పోలవరానికి అంజే శంకుస్థాపన చేశాడు, కానీ పోలవరాన్ని ప్రారంభించింది దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత దాన్ని జాతీయ హోదా తీసుకొచ్చి ఇవాళ కంప్లీట్ చేస్తున్నాం. అంటే 1940 నుంచి ఉన్నటువంటి ఒక అంశాన్ని, పోలవరం అంశాన్ని ఈ రోజున దీన్ని ప్రారంభిస్తాం, కానీ దీనికి అంత సమయం తీసుకోం. గతంలో రైల్వే జోన్ ఏ సందర్భంలో అడిగినప్పటికి కూడా దానికి రాదు అని చెప్పేటువంటి సందర్భం నుంచి ఈవేళ పరిశీలన చేయమని కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టింది. ఆ పరిశీలన కాదు, అది తీసుకొచ్చే విధంగా గట్టి ప్రయత్నాలు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తప్పకుండా జోన్ వచ్చి తీరుతుంది. పునర్విభజన బిల్లులో హామీ లేదంటారా రైల్వే జోన్ సంబంధించి? పరిశీలన చేయమని ఉంది, పరిశీలన చేయమని ఉంది. జోక్యం చేసుకోవాలా మీరు చెప్పండి. దాంట్లో ఆన్ రైటింగ్ ఉందండి. వారు జోక్యం చేసుకుని నేను ఆయన ఘర్షణ పడవలసిన అవసరం లేదు, బిల్లులో ఉంది. మీరు పరిశీలన చేయండి. పరిశీలన చేయమని ఉంది. కమిటీ వేశారు, పరిశీలన చేస్తున్నారు. తప్పకుండా జోన్ ఇచ్చే ప్రతిపాదనలు అందులో ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏమంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్. అనుమానం వచ్చేసింది. చెప్పండి ఏమంటారు? ఇందులో ఘర్షణ పడాల్సిన అవసరం ఏమి లేదు. అంటే బీజేపీ విశ్వసనీయతను అనుమానించే పరిస్థితి ఉందంటారా రైల్వే జోన్ సంబంధించి? ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది. ఇది మనకు ఎక్కడైతే పునర్విభజన చట్టంలో ఉన్న అంశం ఇది. ఏమని చెప్పి పునర్విభజన చట్టం పరిశీలన చేయమని పెట్టారండి. రాజ్యాంగబద్ధంగా ఒక కమిటీని వేయమని చెప్పి అదే విషయం ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. కాంగ్రెస్ చేసిన అనుమానించవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని అనుమానించాలనేటువంటి ఒక భాష ఏదైతే ఉందో దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించడం. 60,000 కోట్ల రోడ్స్ కి ఇస్తే, నేషనల్ హైవేస్ కి ఇస్తే, లక్షల కోట్లు ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇస్తే, ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాల బాధ్యత అది. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇప్పుడు అభివృద్ధి చేసి రైల్వే జోన్ సంబంధించి పునర్విభజనలో హామీ ఉందని చెప్పి ఖచ్చితంగా పునర్విభజనలో హామీ లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంలో అదొక దారుణమైన మోసం. ఆంధ్రప్రదేశ్ హామీ లేదని చెప్పి ఒక రాజ్యాంగబద్ధంగా కమిటీని ఏర్పాటు చేయాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీని నిందించి కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడి ఇప్పుడు బీజేపీ విశ్వసనీయతను అనుమానిస్తారు కదా. మనుగడ సాధించాలని బీజేపీ విశ్వసనీయతను కాంగ్రెస్ అనుమానిస్తుంది కదా అనుకుంటే దానికి మేమేం చెప్పలేము. కానీ కాంగ్రెస్ ఈ దేశం కోసం, దేశ సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గురించి ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది పెద్దలు మన వీర్రాజు గారు మాట్లాడారు. 1940లోనే శంకుస్థాపన చేశారని. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాల్లో. ఇది కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ 2 సంవత్సరాల్లోనే ఇవాళ మేము రైట్ కెనాల్ లింక్ చేసామన్నా, లెఫ్ట్ కెనాల్ బడ్జెట్ వచ్చినప్పుడే మీరు గుండెలు బాదుకున్నారు. ఒక రోజున అయిపోయేది కాదు. ఆ విషయంలో 2 సంవత్సరాలు గడిచి ఆ విషయంలో బీజేపీ ముందుకు వచ్చి జాఫర్ గారు ఒక్క నిమిషం 16,000 కోట్లు, 20,000 కోట్లు, 40,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది కదా. ఇవ్వడానికి ముందుకు రావడం వేరు. ఇదంతా కూడా జరిగినటువంటి పని అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మొదలుపెట్టి 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసినట్లుగా చెప్పి మభ్య పెట్టాలనే ప్రయత్నం మంచిది కాదు. మీరు వైట్ పేపర్ తీయండి,
మీ దగ్గర మెకానిజం ఉంది, మీ దగ్గర మిషనరీ ఉంది, ప్రభుత్వంలో ఉన్నారు. ఏ సమస్య పోలవరం చెప్పి డిబేట్ కావద్దు, మళ్ళీ ఈ విషయంలో మాట్లాడతారు. అంటే రైల్వే జోన్ విషయం మాట్లాడతాము. పూర్తి చేసేమనే మాట మాట్లాడినప్పుడు 40లోనే మొదలు పెట్టారండి. దాని గురించి చర్చ సపరేట్ గా ఒక క్లియర్ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికి తెలియాల్సిన అవసరం ఉంది. పోతే ఒక్క విషయం, రైల్వే జోన్కు సంబంధించినంత వరకు మీరు ప్రామిస్ చేసేయమంటారా, చట్టంలో పెట్టేయమంటారా, లేకపోతే పరిశీలన చేయమంటారా? ఏం చేసినా కూడా పరిశీలన చేయండి, ఇవ్వండి అని చెప్పండి. 2 రకాల మాట ఆ రోజు జరిగిన ప్రయత్నమే పునర్విభజన సందర్భంగా జరిగిన ప్రయత్నమే. రైల్వే జోన్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. విశాఖపట్నానికి రావాలి, రైల్వే జోన్ రావాలి, విశాఖపట్నానికి రావాలి. పునర్విభజనలో చట్టంలో ఎక్కడ కూడా రైల్వే జోన్ ఇవ్వండి అని చెప్పలేదు. ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ వేయాలి రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వంలో జాపర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు కమిటీలు ఉంటాయి. తెలంగాణలో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు పోలవరం మండలాలని కంప్లీట్ చేయకుండా జాతీయ హోదా ఇస్తామని చెప్పారు తప్ప పోలవరం ముంపు మండలాన్ని తెలంగాణలో పెట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. ఎక్కడ అవకాశం ఉందండి కాంగ్రెస్ పోలవరం గురించి మాట్లాడే హక్కు లేదు కాంగ్రెస్ వాడికి. కాంగ్రెస్ వాడికి హక్కు లేదు. ఆ ముంపు మండలాన్ని తెలంగాణలో పెట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. దాని మీద రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చాం, ఇంక్లూడ్ చేయించాం రాజ్యసభలో పోలవరం గురించి. అలానే ఈ యొక్క రైల్వే జోన్ కూడా పరిశీలన చేయమని ఉంది. 100% మీరు పోలవరం సంబంధించి బీజేపీ ఒక నిమిషం, ఒక చిన్న ప్రశ్న, బాలరాజ్ కంక్లూడ్ చేసి మీ దగ్గరకు వస్తున్నాను. బాలరాజ్ గారు, ఇంకా అన్ని వేల కోట్లు ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. మీరు బీజేపీ నిలదీయాలంటే ఛత్తీస్గఢ్ సంబంధించి ఎందుకు భూసేకరణ సంబంధించి కేసులు బీజేపీ విత్డ్రా చేయలేదు? అటువంటి ప్రశ్న వేయండి. 16,000 కోట్ల 40,000 కోట్ల అనేది ఒక స్పష్టమైన హామీ, స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేకపోతుంది? అది ఆ విషయం చెప్పండి. ఒరిస్సాలో కూడా బీజేపీని భూసేకరణ ఆ విషయం వారికి తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న మాటలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. దాని గురించి నేను జోలిపోవటం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని ముట్టుకోలేదు. బీజేపీ ముందుకు వచ్చి 10,000 కోట్ల ముందుకు వచ్చింది. ఛత్తీస్గఢ్ లో గానీ, ఒరిస్సాలో గానీ బీజేపీ పాత్ర ఏంటి, పోలవరం సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టండి. పోలవరాన్ని గురించి ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నము, అవన్నీ చర్చకు వస్తాం. ఎంత ఖర్చు పెట్టి ఏం చేశారు? 3 సంవత్సరాల్లో ఎంత రిలీజ్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రాజెక్టుగా ఎందుకు మాట్లాడాల? ఇది ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే అధికారం ఉన్నది అన్నప్పుడు ఈ రకమైన వాయిస్ రేజ్ అవుతుంది. ఒక చిన్న వీర్రాజు గారు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ అంటారు. నేను కాంగ్రెస్ అనే మాటను ఎక్కడ ప్రస్తావించలేదు సార్. నేను ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నా. 5 నిమిషాల్లో మీరు బిల్లు పాస్ చేశారు. పార్లమెంట్ లో 5 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. కరెంటుని ఆఫ్ చేశారు. పోలవరం ముంపు మండలం తెలంగాణలో పెట్టారు. ఎలా కంప్లీట్ అవుతుందండి? ఎన్ని కోట్ల నిధులని మాట్లాడుతున్నారు. ముంపు మండలాలు ఉంటే కేసీఆర్ పెట్టిస్తాడా, అది కట్టిస్తాడా? దాని గురించి మీకు అవగాహన ఉందా? మీరు ఎందుకు ఆ విధంగా చేశారు? ఈవేళ దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చావా? ఫస్ట్ కేబినెట్ లో పాస్ చేసావా? ఒక్కటి, ఈ యొక్క రైల్వే జోన్ అనేది ఇచ్చి తీరేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. జరిగి తీరుతుంది. పిల్ల గారు, ఏంటి మీ అనుమానం ఏంటి? జూన్ 2వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండా ఢిల్లీలో కూర్చున్నది ఎందుకు? అది యావత్ భారతదేశం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. అంటే ముంపు గ్రామాలు 5 గ్రామాలు తెలంగాణలో ఉండడం వల్ల ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని సెంట్రల్ లో మొత్తం ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడు ఒకటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఇంతవరకు పోలవరం డిస్కస్ చేశారు, రైల్వే జోన్ డిస్కస్ చేశారు. ఇంతవరకు ఒక్క ఛాన్స్ ఇచ్చారా? చెప్పండి. 100% ఈ రోజు పోలవరం కంప్లీట్ అవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం,
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రద్ధ పట్ల ఈ రోజు కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 5 మండలాలు ఇస్తే గానీ నేను ఒక ప్రశ్న ప్రమాణ స్వీకారం ఇక్కడ ఎన్ని ఈ రోజు పదవి అంటే మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. పిల్లగారు ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం పిల్లగారు ఎన్ని వేల కోట్లు బడ్జెట్ పోలవరం డిపిఆర్ ఎన్ని వేల కోట్లకు వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు 100% ఇస్తారు. ఇది జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు. ఫేస్ వైజ్ ఇస్తారు. మన కూడా 1800 crores ఇచ్చారు. ఇస్తున్నారు, పని చేస్తుంటే ఇస్తున్నారు. ఎన్ని వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది సార్. ఎంత ఇదంతా 100% ఇస్తారు, ఇచ్చి తీరుతారు. జాతీయ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేస్తారు. ఇది మన ప్రధానమంత్రి ఆ విషయము కేంద్ర నాయకులకు, బీజేపీ నాయకులకు, రాష్ట్ర బీజేపీ నాయకులకు, టీడీపీ సర్కార్కి లెక్కలకి ఎక్కడ పొందడం లేదు. ఇప్పటికి ఒక మిస్టేక్ ఏంటంటే మాట విన్న తర్వాత మీరు జవాబు చెప్తే క్లారిటీ నుంచి నాకు అర్థమవుతుంది. 40,000 కోట్ల, 43,000 కోట్ల, 18,000 కోట్ల, 16,000 కోట్ల, ఆ విషయం కన్ఫ్యూజన్ అలాగే ఉంది జనాలకి. ఉత్తరాంధ్ర జిల్లాల గురించి మీరు ఏం కావాలో చెప్పండి, మేము ఏం చేసామో చెప్తాం. చెప్పండి. జిల్లాల గురించి చెప్పండి. పోలవరం గురించి కలితే మళ్ళీ చర్చ పెడదాం. ఈ జిల్లా ఈ యొక్క ప్రాంతంలో మేము 30 అంశాలని ఉత్తరాంధ్ర జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు అనేక నా ప్రశ్నని విజయవంతంగా సోమురాజు కూడా ఒక్క నిమిషం, సోమురాజు కూడా స్కిప్ చేశాడు. నా ప్రశ్న ఏంటంటే ఎంత కోట్లు, 16,000 కోట్ల, 18,000 కోట్ల, 40,000 కోట్ల, పోలవరం బడ్జెట్ ఎంత? ఇవేట కూడా ప్రశ్న బ్రదర్ ఒకసారి ఉండి మురళీమోహన్ గారు ఒక ప్రశ్న వేశారు రాజ్యసభ పార్లమెంట్ లో. 42,000 కోట్ల, 16,000 కోట్ల అనేది మంత్రి ఒక సమాధానాన్ని చెప్పాడు క్లియర్ గా. అది ఆన్ పేపర్ రికార్డెడ్. ఎంత? ఆన్ పేపర్ రికార్డెడ్. అది ఎంత ఉంది, ఏ ప్రాతిపదిక నిధులు రిలీజ్ అవుతున్నాయి అనేది ఆన్ పేపర్ ఉంది. అది దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే కన్ఫ్యూజన్ గురించి మీరు అవుతారు. చంద్రబాబు నాయుడు మీ పార్టీ నేతలు కోరినట్టుగా 40,000 కోట్లు అంకెలతో ఇక్కడ సంబంధం లేదు. మనం పాయింట్ వస్తే వెయిట్ చేయండి. బాలాజీ గారు వినండి, ఒక్క నిమిషం. ధర్మశ్రీ శ్రీరా గోవింద్ గారు, బాలాజీ గారు, నా ప్రశ్నకు జవాబు వస్తా ఉంది. ఇక్కడ నా ప్రశ్నకు జవాబు వస్తా ఉంది. ఏం జరిగింది అడగండి. మీరు బేసిక్ గా బాలరాజు గారు మొత్తానికి క్లారిటీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాం. పోలవరానికి ఎంత ఇవ్వాలో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే లెక్కలు ఇస్తుందో దాన్ని ఏదైతే పోలవరం అథారిటీ ఉందో అథారిటీ పూర్తిగా పరిశీలన చేసి నిధులు మేము రిలీజ్ చేస్తాం. అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గురించి చర్చ. కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పడానికి అర్థమవుతుందా లేదా? ప్రాజెక్ట్ పూర్తి అవుతుందంటే పోలవరం సోమవారం రోజు రెగ్యులర్ బేసిస్ వర్క్ జరుగుతుంది. 1,800 కోట్లు మాత్రం రిలీజ్ చేసినట్టు ఆథరైజ్డ్గా ఆన్ పేపర్ 1,800 కోట్లు 16,000 కోట్లుగా పరిమితమయ్యారు. కానీ ఈ రోజు ప్రపోజల్ 32,000 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెడితే దాని గురించి వాయిస్ లేదు. 16,000 కోట్లు 18,000 నెంబర్ 1. పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రోజు ఉత్తరించడం కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యాలో అటవీ శాఖ నుంచి కానీ మొత్తం స్పిల్అవుట్ తో సహా అది పూర్తి చేసి సుమారు 40% పైన ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టలేదు తప్పు. అది ఇందిరాసాగర్ ప్రాజెక్టు, రాజీవ్ సాగర్ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర
కట్టకపోతే ధర్మశ్రీ! రాజశేఖర రెడ్డి గారు ఏమో లెఫ్ట్ రైట్ కెనాల్ కట్టకపోతే ధర్మశ్రీ! స్పిల్ఓవర్ పర్యావరణ రైట్, రైట్, ధర్మశ్రీ! పోలవరం ప్రాజెక్టు ఊసేలేదు. నేను చెప్తాను రైట్, ధర్మశ్రీ! దాని గురించి మీకు ధ్యాసే లేదు. ధర్మశ్రీ! రాజశేఖర రెడ్డి గారు ధర్మశ్రీ, ప్లీజ్! ప్రాజెక్టు ఉంది. మీకు ఇది ధ్యాస ఖచ్చితంగా ఏంటండి? ముంపు మండలాలను తెలంగాణలో పెట్టి బిల్లు పాస్ చేస్తే మీకేం ధ్యాస ఉందండి? Right. ముంపు మండలాలను తెలంగాణలో పెట్టి బిల్లు పాస్ చేస్తే మీకేం ధ్యాస ఉంది? ముంపు గ్రామాలు- ధర్మశ్రీ మీకు అవకాశం ఇచ్చాను. బీజేపీ వాళ్ళని తీసుకోవడం మంచిది, అది కాదని ధర్మశ్రీ! అదేదో చంద్రబాబు నాయుడు ఇలా అక్కడ కూర్చున్నాడు, అక్కడ ఉద్ధరించాడు. ఎవరు వచ్చింది? ప్రమాణ స్వీకారం ఎవరు వచ్చింది? ఊరుకోండి. ఎవరు ఇక్కడ వచ్చింది? ఎవరు ఆంధ్ర ఏంటంటే ఎవరు వచ్చింది? భిన్నాభిప్రాయాలు మీరే కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇలాగేమో టీవీలో చర్చ చెప్తారు. అదే తప్పది. మేము భిన్నాభిప్రాయాల్లో లేవండి. చంద్రబాబు నాయుడు కూర్చున్నాడా? ఈ రోజు 3 జిల్లాలకి ఏం ఆ రోజు అంటే- రాష్ట్ర విభజనలో కానీ అది పెట్టకపోతే లేదు పోలవరం ప్రాజెక్టు. ఆల్రెడీ సరే. రాష్ట్ర విభజనలో జాతీయ ప్రాజెక్టు పెట్టకపోతే లేదు, దృష్టి లేదు. ఎవరు చెప్పారు? మీరు పెట్టలేదు ఒక్క నిమిషం అన్నా. అక్కడికి వెళ్ళి రెండు కాల సిద్ధాంతం పెట్టి ఈ రోజే ఇలా ముందుకు నాశనం చేశారు అందరూ. నిన్న ముందు సార్ ఈ రోజు ఉత్తరాంధ్రకి ఏం జరిగిందని చర్చ. ఓకే, ఉత్తరాంధ్రకి ఈ రోజు నేను- ఎనర్జీ ఏంటి నేను- అది? ఏమీ జరగలేదు. 7 కోట్లు రిలీజ్ చేసేస్తే రిలీజ్ చేయ బాగా. ఏం జరిగిందని ఏం జరిగింది? ఉత్తరాంధ్ర ఏం జరిగిందని చర్చలు చేస్తారు. వెనుకబడిన ప్రాంతానికి 50 కోట్లు ఇచ్చేస్తే రైట్. ఆ దేశం తప్పదు. ఉత్తరాంధ్రకి ఇది ఏం కాదు. ధర్మశ్రీ! ధర్మశ్రీ, ప్లీజ్! ధర్మశ్రీ! ఇది ఇది కాదు. ప్రతి సభ్యుడు మీరు ఇద్దరు మౌనంగా ఉంటే కోట్లు దోసుకున్నారు మొత్తం. ఎవరు ఆ, కోట్లు. ఎందుకు జైలుకి వెళ్ళలేదు? జైలుకి వెళ్ళలేదు. అది- 16 నెలలు జైలుకి. ఇప్పుడు చర్చ 3 జిల్లాలు ఎమ్మెల్సీ మీద 3 జిల్లాలు కేంద్రం. రైట్. ఏడు చేస్తారు. అదే విషయం ధర్మశ్రీ, ప్లీజ్! ధర్మశ్రీ, ప్లీజ్, తప్పది. మీరు రాజకీయ ప్రసంగాలు కాదు, అర్థవంతం ప్రసంగాలు కాదు. సాక్షిని కాదు. ఇది ఇదే కేకలు కాదు. సాక్షినియా? ఇది కేకలు కాదు గోడ. సాక్షినియా? ఇది కాక సాక్షినియా? ప్రజల్లో ఉన్నటువంటి చెప్పండి సార్. చెప్పండి. అన్నా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ప్లీజ్. ఇంతవరకు మీరు ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు చూస్తున్నాం ప్రేక్షకులు. ఈ రోజు ఎనర్జీస్ కింద 90-10 ఇచ్చిన ఘనత ఎవరిది? ఎవరిది? ఎనర్జీస్ యూపీఏ ప్రభుత్వం ఆ రోజు నడు, నడు, పెట్రోల్ నడు. తీసుకొచ్చి ఎనర్జీ- గ్రాంట్ అది. సార్, అన్న, ఒక్క నిమిషం. ఎన్ఆర్జీ ఉన్నాను, ఉన్నాను. 90-10. అన్న, మాట్లాడండి. ఒక్క నిమిషం. ఈ గవర్నమెంట్ మీరే. గవర్నమెంట్ మీరు 90-10. ఆఫ్ బ్రేక్ తీసుకుంటాను మళ్ళీ కాదు. ప్లీజ్, అదే మాట్లాడేటప్పుడు సీనియర్స్ సీనియర్స్ తెలంగాణ మీకే అవకాశం ఇస్తాను. మెటీరియల్ కాంపోనెంట్ ఇదే స్కీమ్ మీద మీకు మాట్లాడారు. సోమిరాజ్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ సంబంధాలు లవ్ అండ్ హేట్ రిలేషన్ లాగా ఉంది. ఎప్పుడు ఏం తెగతో తెలియదు. వాస్తవంగా అంటే బహుశా కెమెరాల ముందు ఏం మాట్లాడతాడు నాకు నమ్మకం లేదు. బట్ నేను ట్రై చేస్తాను. విశాఖపట్నం సీటు నమ్మకంగా టీడీపీ వాళ్ళు మీకు చేస్తారని నమ్మకం ఉందా? 100%, 100%. మా యొక్క అఫైర్స్ మీ టీవీ ముందు చెప్పవలసినంత అవసరం ఏం లేదు. దాని గురించి మీరేం ప్రయత్నం చేయాలి. నామినేషన్ రోజు చాలా విషయాలు బయటపడ్డా కదా. నామినేషన్ రోజుని ఇక్కడ మంత్రి విశాఖ టీడీపీలో ఒక వర్గం దూరం అయిపోయింది కదా. విశాఖ రూరల్ జిల్లా మంత్రి వచ్చారు. బీజేపీలో మరో వర్గం రాలేదు కదా. శ్రీకాకుళం ఎంపీ శ్రీకాకుళం మంత్రులు వచ్చారు. అందరు మంత్రులు వచ్చారు. రాకపోవడం అంటూ లేదు. చాలా విస్తృతంగా సమావేశం అయిన తర్వాత చర్చించాం. తర్వాత అన్ని జిల్లాల్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్లు జరిగి 3వ తారీఖున ఈ యొక్క ప్రాంతం జరిగింది. మీ కెమెరా రావడం లేదు. ఏ విధమైన భిన్నాభిప్రాయాలు లేవు. మాలో వర్గం లేదు, వాళ్ళలో వర్గం లేదు. కలిసి పనిచేస్తున్నాం. విజయం సాధించి తీరుతాం. మీ పార్టీ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేత పెన్మత్మ విష్ణుకుమార్ రాజు ఫోటో కూడా లేదు మీ పార్టీకి అభ్యర్థి ప్రచారంలో. ఆయన వాళ్ళ ఫాదర్ కి బాలేదు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. పాంప్లెట్ లో ఫోటో వేయడానికి దానికి సంబంధం ఉందంటారా? పాంప్లెట్ లో ఫోటో వేయలేదా? తప్పకుండా ఒకవేళ వేయకపోతే దాన్ని వేసి తీరుతాం. దానికి ఎంత ఇబ్బంది ఏం పెద్ద- లేదు. కావాలని వ్యూహాత్మకంగా జరిగిన కార్యక్రమం మాత్రం కాదు. ఇంకోటి విశాఖపట్నం విషయానికి వచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ మీదకి వస్తాను సార్. ప్లీజ్ మీ కన్సర్న్ కాదు, వాళ్ళు ఇద్దరు సంబంధం సార్. ఓకే, మీ కన్సర్న్. ఓకే, అవునానికి చెప్పకపోతే కాదని ఎలా చెప్తారు? రైట్, మీ దగ్గర విశాఖపట్నంలో టీడీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేకు గ్యాప్ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు పీకల్ లోతు స్కామ్ లో కూరుకుపోయినారని చెప్పి విష్ణుకుమార్ రాజు రోజుకో నివేదిక సీఎం ఇస్తా ఉన్నారు. మీరు ప్రశ్న పెద్దది వేయకండి, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ వస్తుంది. చెప్పండి. వాళ్ళది ఒకే సంఘం,
ఓకే. వాళ్ళది ఒకే సంఘం. ఒకే విశాఖ కుటుంబమా? జిల్లా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరిది కూడా ఒకే సంఘం. వాళ్ళు ఢిల్లీ రీసెంట్గా వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళతో ఉన్నారు. ఒక సెంట్రల్ మినిస్టర్ని వాటర్ కోసం ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ని కలిసి 4,000 కోట్లు అడగడం కోసం వచ్చారు. అందులో ఉన్నారు. ఒకే లెటర్ ప్యాడ్ మీద ప్రతి అంశంలోనూ వాళ్ళ సంతకాలు పెట్టి ఇస్తారు. వాళ్ళది ఒక యూనియన్. మీరు ఏ విధంగా చింతించకండి. నేను భేదాలు లేవు. ఇంకో ప్రశ్న ఇస్తాను, కోసం మీరు సమాధానం చెప్పలేరు అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తా. విశాఖపట్నం కనీసం ఉండన్నా, ఆవేశపడమాకండి. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ల్యాండ్ పూలింగ్ లో పీకల్లోతో వారు కూరుకుపోయినారని చెప్పి ఆ స్కామ్ బయట తీసుకొచ్చింది మీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అటువంటి విష్ణుకుమార్ రాజు ప్రపోజ్ చేసిన, మద్దతు పలికిన, బలపరిచిన బీజేపీ అభ్యర్థికి టీడీపీ వాళ్ళు సహకరిస్తారా? హార్ట్ఫుల్ గా అంటారా? వాళ్ళు మొన్న రీసెంట్ గా ఢిల్లీ వచ్చారు. 15 రోజుల కిందట నేను చూశాను. ఫోటోలు మొన్నే వచ్చారు ఎమ్మెల్యేలు అందరితో కలిసి. ఎమ్మెల్యేలు ఈయన ఉన్నారు అందులో. విష్ణుకుమార్ రాజు ఉన్నాడు ఆ ఎమ్మెల్యేలో. ఢిల్లీ వచ్చారు. నాకు అర్థమైంది ఏంటంటే, వీర్రాజు గారికి ఢిల్లీ వచ్చారా లేదని అడగలేదు మీరు. బహుశా మాకు తెలిసి కలిసి వచ్చారా లేదని అంతకన్నా అడగలేనట్టుంది. ఈ అంటే తప్పించుకునే సమాధానంలోనే కలిసిలేమనే మాట స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి ఇక్కడ కలిసి లేరనేది. ఇప్పుడు భూముల కుంభకోణము, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. జవాబు చెప్పలేదు. అది వైసీపీ ప్రెసిడెంట్. నా ఊరు పక్కన, నా స్వస్థలం పెద్దెత్తి. వైసీపీ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆ పంచాయతీ ప్రెసిడెంట్ చేసే స్కామ్ ని బయటకు తీసింది విష్ణుకుమార్ రాజు గారు. ఐఎమ్ ప్రెసిడెంట్ కాదల్లా. అది నా నేటివ్ ప్లేస్ పక్కనే. అక్కడ రద్దు చేశారు. గ్రామ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు 3 days back ల్యాండ్ స్కామ్, ల్యాండ్ పూలింగ్ స్కామ్ రెడీ. ల్యాండ్ పూలింగ్ సంబంధించి చాలా అవసరం ఇది. ముదపాక ఒకటే కాదు, మధురవాడ గాని, ఆనందపురం గాని మీకు మొత్తం ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి జీవో అంతా కూడా రద్దుపరిచి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అయిపోద్ది. టైం లేదు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు ల్యాండ్ స్కామ్ తీసుకొచ్చింది కాపులపాడు భూమి ఫిల్మ్ నగర్ సంబంధించి. అది కాదు అని అంటే అక్కడి తీసుకొచ్చి ఒక మంత్రి జరిగినటువంటి స్కామ్ ఈ ఆరోపణకి పట్టారోపణ సమాధానం అంటే ల్యాండ్ స్కామ్ విష్ణుకుమార్ రాజు ఏం తీసుకొచ్చాడండి స్కామ్? ఇంకోటి ఫిలిం క్లబ్ సంబంధించి ఒక చిన్న పాయింట్ తో మీ దానికి వచ్చేస్తాను. ఫిలిం క్లబ్ సంబంధించి సీఎం వచ్చి శంకుస్థాపన చేశారు, ఇక్కడ చేశారు. ఎందుకు విష్ణుకుమార్ రాజు దానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు? సంబంధం అటువంటి గ్యాప్ ఉన్న చోట కలిసి పనిచేస్తారా? మీరు పనిచేస్తారా?
ఓయమ్మ, బుద్ధిజం ఎంత వల్ల- గ్యాప్ అంట, కొన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించిన ఒక చిన్న ఇష్యూ. బుద్ధిజం ఏంటంటే అక్కడ స్తూపం కట్టాలని బుద్ధిజం అందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వినండి. అప్పుడు నేను అందరు ఎమ్మెల్యేలు కూర్చున్నా, మా దగ్గరికి వచ్చారు విష్ణుకుమార్ మీ అందరూ కలిసి ఉన్నాం సర్క్యూట్ హౌస్ లో. ఆ రోజు బుద్ధిజం తరపు వచ్చి అందరూ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే దానికి అంతకుముందు అవగాహన లేదా? అంతకుముందు రాలేదు. రెడీ. విష్ణుకుమార్ సోమవీరాజు గారు మీరు చెప్పండి సార్, వీళ్ళు అలాగే నాకు ఒక మాట్లాడుతున్నారు. అవకాశం ఇవ్వాలండి. ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఒక్కసారి అవకాశం. సరే ఓకే. టైం మన డైవర్ట్ అయిపోతుంది ధర్మశ్రీ. డైవర్ట్ కానీ జాఫర్ గారు, దీపారం పట్ట అనేటటువంటిది పేదలకు ఇచ్చినటువంటిది. ఆ పేదల భూముల్ని మీరు సొంత జీవనం సమయభావం కారణంగా మనం ఎక్కువసేపు ఒకసారి అందరూ ప్రశాంతంగా వినండి. నేనేమి మిమ్మల్ని విమర్శించను, మేము చేసి అవకాశం ఇస్తాను. అది కూడా మాట్లాడతా. చెప్పండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కోసం సిజిహెచ్ఎస్ అనేది మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. చేసిన చెప్పనివ్వండి. చెప్పనివ్వరా మీరు? పిలిచారు చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. నచ్చినవి కాదు, చేసినవి చెప్తా. వినండి. మీరు కోపుకుంటే మీరు ఏం చేయకుండా మీరు ఏమో మాట్లాడతారు. ఇవన్నీ ఏమి చేయలేదు, జరిగిపోయినాయి ఇవన్నీ. దేశం ఇవన్నీ ఎప్పుడు జరగలే. మీరు ఖాళీగా కూర్చున్నారు, నిద్రపోయారు. జైలుకి వెళ్ళారు మీరు. జైలుకి వెళ్ళారు మీరు. ఏం మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడుతున్నారు చెప్పండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ కోసం ఈ దేశ అభివృద్ధి, ఈ దేశ సంక్షేమం, ఈ ప్రణాళికలు ఈ 2 సంవత్సరాల్లో మొదలుపెట్టి 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన ప్రచారం చేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ చర్చిద్దాం. ఏమండి, అవకాశం ఇవ్వాలా? తప్పులు చేస్తామా మాట్లాడాలి, అంతే కదా. అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు అవకాశం ఇవ్వాలా? తప్పు చేస్తే మనం మాట్లాడాలి, కానీ అవకాశం ఇవ్వకుండా No, it's not a fair debate. No, please. ఒకటి ఆయన మాట్లాడాల్సుకున్నారు, చెప్పాలా? తప్పుంటే మనం పట్టుకోవాలా? అవకాశం ఇవ్వకుండా డిబేట్ ఆరోపణ పెట్టాలనుకుంటే సమయం కూడా అయిపోయింది. నేనేం ఇప్పుడు ముగిస్తున్నా, అంతే సార్. 1 minute కంక్లూడ్ చేద్దాం. వాల్టేర్ డివిజన్ కోసం రైల్వే బడ్జెట్ లో 695 కోట్లు కేటాయించి అందులో వడ్లపూడి వ్యాగన్ వర్క్ షాప్ ని
213 కోట్ల జనాలకు అజెండా కాదు ఇది. జనాలు ఏమంటారంటే అజెండా చేసిన అభివృద్ధిని మీ టీవీ ద్వారా ప్రజలు తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదని చెప్తున్నా, మీకు ఇష్టం లేదని చెప్తున్నా. వినరా ఇవాళ ఒక అంశాన్ని మీరు ఆధారం చేసుకుని బీజేపీని బ్లాక్ మెయిల్ చేయాలన్నా, బీజేపీ తొక్కేయాలన్నా మీ టీవీ యొక్క ఆలోచన కూడా మీరు వినాలంటే గంభీర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మేము తీసుకొచ్చాం. మాట్లాడి వినండి. చట్టంలో లేదా వినండి. చట్టంలో లేదా చెప్పండి. విభజన చట్టంలో లేదా అది విభజన చట్టంలో లేదా ఇది స్మార్ట్ సిటీ అమ్మడం స్మార్ట్ సిటీలో విశాఖపట్నాన్ని చూపించి స్మార్ట్ సిటీ ధన్యవాదాలు తీసుకొచ్చి మీరు మా కార్యక్రమం వచ్చిన ధన్యవాదాలు. సమయభావం కారణంగా ఇది విశాఖపట్నం మీకు అందిస్తున్న న్యూస్ వాచ్. చూస్తూనే ఉండండి TV9.